ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మరి దేవుడు స్పష్టంగా సూటిగా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడండి. మరి చూడండి, ఒకవేళ ఈరోజు మరి నీతో వచ్చేవారు లేకపోతే నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారు ఎవరు కూడా నీకు తోడుగా ఉండకపోవచ్చు. ఒకవేళ నీకు అండగా ఉంటానని చెప్పిన వారు ఎవరు నీకు అండగా ఉండకపోవచ్చు. నీకు సహాయం చేస్తా అన్నవారు ప్రియ దేవుని బిడ్డ ఎవరు కూడా నీకు సహాయము చేయక వారి ముఖము తప్పించి ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మరి మనుషులు మనకు తోడుగా ఉండకపోవచ్చు అండి. మరి చూడండి, నీ స్నేహితులు నీకు తోడుగా ఉండకపోవచ్చు, నీ రక్త సంబంధికులు నీకు తోడుగా ఉండకపోవచ్చు, నీ బంధువులు నీకు తోడుగా ఉండకపోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీకు తోడుగా నేనున్నాను అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనతో తోడుగా ఉండేవాడు దేవుడు మాత్రమే. అందుకే నేను అంటున్నాడు, మరి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. మరి చూడండి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉండటానికి, నీతో పాటు నడవటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను అంటాడు, ఎందుకంటే నీవు నాకు తోడై ఉండు అంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, దావీదు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే దావీదు గాఢాంధకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. దావీదుని దేవుడు రక్షించాడు. అలాగే నీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉంటాడండి. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి మనము ఆలోచించేయాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనతో పాటు నడవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. మరి దేవుడు నీతో పాటు నడవాలంటే నువ్వు కూడా దేవునితో నడవడానికి ఇష్టపడాలండి. నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. నువ్వు దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో స్నేహం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో, అప్పుడు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా నీతో పాటు నడుస్తాడు. ఆయన నీతో పాటు నడిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. మరి అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడిని నడిపించి అన్ని విధాలుగా ప్రియ దేవుని బిడ్డలారా నీకు సహాయకుడిగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో పాటు వస్తా అంటున్నాడు. అయితే నీవు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా మాతో పాటు వచ్చేవాడు నీవే తండ్రి. ఈ లోకంలో మాకు తోడుగా ఉండేవారు ఎవరు లేరు, కానీ ప్రభా మీరైతే మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈరోజు ప్రభా ఈ యొక్క ఛానల్ను ఎంతమంది వీక్షిస్తున్నారు, ఎంతమంది ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలో ప్రభా అయ్యా వారికి మీరు తోడుగా అండగా ఉండి ప్రతి సమస్య నుంచి ప్రభా మీరు వారిని విడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.